హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దామా? చాలా ఈజీగా, చాలా టేస్టీగా, క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కదండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగుండా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేయాలి. తర్వాత ఇదిగోండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసాను. తర్వాత కరివేపాకును కూడా వేసేయాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా ఫ్రై అవ్వాలి. పల్లీలు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది కదండి. సో అందుకోసమే గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదండి పల్లీలు. ఇప్పుడు ఇందులోని పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఇంగువను కూడా వేసేసాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది కదండి. సో ఇప్పుడు అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న రైస్ని ఇలా వేసేయాలి. రైస్ క్వాంటిటీ బట్టే సాల్ట్, నిమ్మరసం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి క్వాంటిటీ బట్టి. నాకు ఇంత రైస్కి సాల్ట్ కొద్దిగా సరిపోలేదు, అందుకే నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్, నిమ్మరసం అంతా రైస్కి అంతా చక్కగా పట్టాలి కదా. ఒక 2 నిమిషాలు అంతా మిక్స్ చేసుకుంటే చాలా క్విక్గా అయిపోయే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుంది కదా. ఈ బిజీ లైఫ్లో ఫాస్ట్గా లంచ్ బాక్స్ చేయాలంటే ఇది ఒక రెసిపీ అండి. మరి మీకు రెసిపీ నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.